హాయ్ అండి, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు రమ్య మందీప్ కిచెన్ అండి. ఇవాళ నేను ఒక రెసిపీతో వచ్చాను. అదే సింపుల్, హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా ఇష్టంగా తింటారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. పాలకూర తీసుకోవాలండి, 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ తీసుకోవాలండి. ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అండి. పచ్చిమిర్చి ఒక 5-6 తీసుకున్నాను, ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను. ఒక జార్ తీసుకొని ఎండుమిర్చి వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని, జీలకర్ర వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ పడుతుంది. నెక్స్ట్ పసుపును కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర తీసుకోవాలండి. జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి టైం పడుతుందండి. ఈ పాలకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. విటమిన్ ఏ, సి, కే అండ్ ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి దీంట్లో. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిదండి. అది రాకుండా ప్రివెంట్ చేస్తుంది. బీపీని మెయింటైన్ చేస్తుంది. క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఐసైట్ రాకుండా చేస్తుందండి. హెయిర్ లాస్ అవ్వకుండా చేస్తుంది. బోన్స్ని స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుందండి. ప్రతి ఒక్క ఆర్గన్కి ఈ పాలకూర అనేది చాలా మంచిదండి. ఓకేనా అండి? అందుకే మీ పిల్లలకి వీక్లీ 2 టైమ్స్ అన్నా ఈ పాలకూరతో ఏదైనా ఒక రెసిపీ చేసి పెట్టండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఎండుమిర్చి అదంతా గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదంతా వేసేసుకొని అదంతా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ పాలకూర వేసుకోవాలండి. ఈ పాలకూర కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే బాగుంటుంది. మూత పెట్టుకొని మనం ఫ్రై అయ్యేలాగా లిడ్ పెట్టుకొని దగ్గర పడేలాగా పాలకూరని ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ పడుతుందండి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి, అప్పుడే చాలా బాగుంటుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. కొంచెం లెమన్ పిండుకోవాలి, ఒక లెమన్ పిండుకోవాలి. నెయ్యి వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మనకి రెడీ అవుతుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ప్లీజ్ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోస్తో, హెల్తీ రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంతే అండి, పాలకూర రెసిపీ అనేది ఇలా చేసి పెట్టండి నా స్టైల్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.